గిగ్ వర్కర్లకు భరోసా భద్రత. ఎండ వాన చలి అనుకోకుండా రద్దీ ట్రాఫిక్లోనూ వేగవంతమైన బైక్ ప్రయాణంతో ఎక్కే గడప దిగే గడప జీవనోపాధి ఎంచుకున్న వీళ్ళు ఎవరసలు? మన జీవితంలో ఎలా భాగమయ్యారు? వాళ్ళ జీవితాలేంటి? వాళ్ళ ఆదాయాలేంటి? వాళ్ళకున్న సమస్యలేంటి? వారికి ఉన్న హక్కులేంటి? మనం ఎప్పుడైనా ఆలోచించామా? సాధారణంగా వీళ్ళని గిగ్ లేదా ప్లాట్ఫామ్ కార్మికులు అంటారు. అమెరికా, యూరప్లలోనూ గిగ్ అంటే డిక్షనరీ అనే అర్థం. ఆ చిన్న స్వతంత్ర పని లేదా ఒప్పంద ఆధారిత ఉద్యోగం. నిజానికి భారతదేశంలో యాప్ ఆధారిత జరుగుతున్నటువంటి పనులను అంటే తాత్కాలిక ప్రాతిపదికన ఎవరు ఎంచుకోవటం లేదు. ఎక్కువ మంది ఈ కార్మికులకు రోజుకి 12 గంటల నుండి 18 గంటల పాటు పనిచేస్తున్నారు. కొన్ని యాప్ ఆధారిత కంపెనీలు రోజుకి 16 గంటలు పనిచేయండి, కేవలం 5 గంటలు నిద్రపోండి, నెలకు 50,000 సంపాదించండి లాంటి వాణిజ్య ప్రకటనలు అధికారికంగానే విడుదల చేస్తున్నాయి. వీరి విషయంలో 8 గంటల పనిదినం అనేది అసలు లేకుండా పోయింది. ప్లాట్ఫామ్స్ అంటే ఏదో ఒక యాప్ ఆధారితంగా పనిచేయడం. ఇప్పటికే తెలంగాణలో యాప్ ఆధారిత ప్రధాన కంపెనీలు 10కి పైగా ఉన్నాయి. ముఖ్యంగా ఫుడ్ డెలివరీ రంగంలో స్విగ్గీ, జొమాటో, రైడ్ షేరింగ్ రంగంలో ఓలా, ఊబర్, రాపిడో, పోస్టర్, ఇతర ఈ-కామర్స్ అంటే గ్రాసరీ సంబంధించి అంటే అమెజాన్, బిగ్ బాస్కెట్, బ్లింకిన్, ఫ్లిప్కార్ట్, మంత్రా, ఇతర జిపిటో, ఇతర ఇన్స్టా, స్విగ్గీ, ఇతర సర్వీసుల రంగంలో అర్బన్ కంపెనీ లాంటి పెద్ద కంపెనీలు ఉన్నాయి. కొన్ని 2 టైర్ సిటీలకు కూడా తమ వ్యాపార సేవలను విస్తరించాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇలా యాప్ ఆధారిత పనులు చేసుకుంటున్న వారి సంఖ్య 4,20,000 వరకు ఉంటుందని ఒక అంచనా. ఎంత పని చేసినా ఈ సేవలు కార్మికులు ఈ నెలకి 15,000 నుంచి 18,000 దాకా, రైడ్ షేరింగ్ కార్మికుల విషయంలో 20,000 నుంచి 25,000 దాకా సంపాదించడం గగనంగా మారింది. వీరికి నిర్దిష్ట వేతనాలు లేవు, కనీస ఆదాయానికి గ్యారంటీ లేదు. కంపెనీలు ఈ డెలివరీ బాయ్స్ని కార్మికులుగా గుర్తించవు. కాబట్టి ఇతర రంగాల కార్మికుల కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్మిక సంఘాలు కూడా వీరిని గుర్తించడం లేదు, వీరి కోసం పనిచేయడం లేదు. కానీ ఒక హైదరాబాద్ కుర్రాడు 3 ఏళ్ల పాటు వీరి జీవితాలను పరిశీలించాడు. తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ కోసం ఒక సంఘమే పెట్టాడు. ఆ కుర్రాడే షేర్ సలావుద్దీన్. తాను పెట్టిన సంఘమే తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్. హిందీలో తెలుగులో గలగలా మాట్లాడే ఈ కుర్రాడు ఇప్పుడు దేశంలో రాష్ట్రంలో గిగ్ అండ్ ప్లాట్ఫామ్ ఫారం వర్కర్స్ సమస్యలపై గొంతెత్తి మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ భాగస్వామిగా చేరి అంటే రాహుల్ గాంధీ సాగించినటువంటి భారత్ జూడో యాత్రలో కూడా అతను భాగస్వామిగా చేరి ఈ కార్మికుల సమస్యలను అర్థమయ్యేలా వివరించాడు. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోయినా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న చోట ఈ కార్మికులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. 10,000 మంది సభ్యత్వం కలిగిన ఈ యూనియన్ రాజకీయ నాయకులతో లాబీ చేయడమే కాదు, అనేక ఆందోళనలు, ధర్నాలు కూడా చేసి ఈ కార్మికుల సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తెచ్చింది. ఈ సందర్భంగా రవాణా, ఆహారం, కొరియర్ డెలివరీ, లాజిస్టిక్, గృహ ఆధారిత సేవలు, వృత్తిపరమైనటువంటి సేవలు, ఆరోగ్య సంరక్షణ వంటి అన్ని రంగాల్లోనూ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ కార్మికులు హక్కులను రక్షించాలని, ఈ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా నమోదు చేసుకునే అవకాశం ఉండాలని, ప్రతి ఒక్కరికి ప్రత్యేక బడి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్మికుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని, ఈ బోర్డు ద్వారా కార్మికులు సామాజిక భద్రతా పథకాలను పొందే వీలుండాలని, ఈ గిగ్రేటర్ ప్లాట్ఫామ్ సంస్థల కార్మికుల వర్గీకరణపై ఉపయోగించే ఆల్గారిథం మేనేజ్మెంట్ కూడా ఈ సమాచారాన్ని అగ్రిగేటర్లు సేకరించిన కార్మికుల వ్యక్తిగత సమాచారాన్ని కార్మికుల యాక్సెస్ చేయగలగాలని యూనియన్ కోరుతున్నది. ఇక కార్మికుల సురక్షితమైనటువంటి పని వాతావరణాన్ని కలిగి ఉండాలని అగ్రిగేటర్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి కార్యాలయాల భద్రత, ఆరోగ్య ప్రమాణాలను పాటించాలని యూనియన్ కోరింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి కనీస వేతనం పొందే హక్కు కార్మికులందరికీ ఉండాలని, యాప్ ఆధారిత డ్రైవర్స్ ఏకరూప ఛార్జీల వంటి చర్యల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ భద్రతను నిర్ధారించాలని ఫిర్యాదులను నివేదించదు. పరిష్కరించడం కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, దాని ముందు వీళ్ళ హక్కు కార్మికులందరూ ఉండాలని,
కార్మికులు ఆన్లైన్లో లేదా నిర్దేశిత అధికారి ముందు ఫిర్యాదు చేసే అవకాశం ఉండాలని పారిశ్రామిక వివాదాల చట్టం 1947 కింద కార్మికుల పరిష్కారాన్ని పొందగలగాలని యూనియన్ కోరుతుంది. అగ్రిగేటర్లు సరైన కారణాలను లిఖితపూర్వకంగా ఇవ్వకుండా 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వకుండా కార్మికుడిని తొలగించకూడదని, కార్మికులందరికీ న్యాయమైన పని నిబంధనలు షరతులు ఉండాలని, అగ్రిగేటర్లు కాంట్రాక్టర్లు ఏమైనా మార్పులు చేయడానికి కనీసం 14 రోజుల నుండి అంటే ముందు కార్మికులకు తెలియజేయాలని కూడా ఈ యూనియన్ అనేది కోరింది. రాజస్థాన్లో MMKSK సంస్థ బాధ్యులుగా ఉన్న సామాజిక కార్యకర్త నిఖిలే బృందంతో కలిసి సలావుద్దీన్ అక్కడి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఒక చట్టాన్ని ఆమోదించేలా చేశారు. దేశం మొత్తంలో ఈ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ కార్మికుల కోసం వచ్చిన మొదటి చట్టం ఇది. తాజాగా రాహుల్ గాంధీ సహకారంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ కార్మికుల కోసం ఒక ఆర్డినెన్స్ తెచ్చేలా విజయం సాధించారు. తన స్వంత రాష్ట్ర తెలంగాణలో కూడా ఇతర రాష్ట్రాలకు మించి గిగ్ అండ్ ప్లాట్ఫామ్స్ కార్మికుల కోసం ఒక మంచి చట్టం తేవడానికి సలావుద్దీన్ ఇతర సామాజిక కార్యకర్తలతో కలిసి చేసిన కృషి కూడా ఒక రూపం దాల్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించి ప్రజల అభిప్రాయాల కోసం పబ్లిక్ డొమైన్లో ఉంచింది. మే 1 నుండి కొత్త చట్టాన్ని అమలు చేయాలనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తుంది. చివరి దశలో యాజమాన్యాలు అడ్డుపడకుండా ఉంటే చట్టంతో పాటు ఈ కార్మికుల కోసం ఒక సంక్షేమ బోర్డు కూడా ఉనికిలోకి వచ్చే అవకాశం ఉంది. లక్షలాది మంచి గిగ్ అండ్ ప్లాట్ఫామ్ కార్మికులందరూ సంక్షేమానికి ఉపయోగపడేటువంటి చట్టం సంక్షేమ బోర్డు అమల్లోకి రావాలని, షేక్ సలావుద్దీన్ లాంటి సామాజిక కార్యకర్తల కళ నెరవేరాలని కోరుకుందాం. రాష్ట్రంలోని ఉన్న ఇతర కార్మిక సంఘాల కోల్పోతున్నటువంటి కార్మికుల హక్కులను కాపాడుకోవడానికి ఈ కృషిని ఈ చట్టాన్ని స్ఫూర్తిగా తీసుకుంటాయని ఆశిద్దాం.